గౌరీపురంలో ఉండే శివుడు కట్టెలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. కానీ గత కొద్ది రోజులుగా అతని దగ్గర కట్టెలు ఎవ్వరూ కొనడం లేదు. కారణం, ఆ ఊరిలో ఎవ్వరూ కూడా కట్టెలను ఉపయోగించడం లేదు. అందరూ కూడా తమ వంటలను గ్యాస్ మీద వండుతున్నారు. అందుకని శివుడు తన కట్టెలు అమ్మడం కోసం పక్క ఊరికి వెళ్ళాడు. కానీ దురదృష్టం కొద్దీ అక్కడ కూడా ఎవ్వరూ కట్టెలు కొనలేదు. అయ్యో! ఇవాళ కూడా నేను కట్టెలమ్మలేకపోయాను. ఇవాళ ఎలాగైనా కట్టెలమ్మి ఇంటికి సరుకులు తెస్తానని నా భార్యకు చెప్పాను. పాపం ఇంటి దగ్గర తను నా కోసం ఎదురు చూస్తుంటుంది. కానీ నేను ఉత్త చేతులతో వెళ్ళాల్సొస్తుంది. అని బాధపడుతూ శివుడు ఇంటి దారి పట్టాడు. ఏమయ్యా, వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నా అన్నట్టు సరుకులేవి? వాటిని బయటే పెట్టొచ్చావా? అయితే వెళ్ళి త్వరగా తీసుకురా. మీరసలే కట్టెలమ్మడం కోసం చాలా దూరం వెళ్ళుంటారు. బాగా ఆకలేస్తుంటుంది. నేను వెంటనే వంట చేస్తాను అని గౌరి ఆతృతగా అంటుంది. అది విని శివుడు బాధపడుతూ, నన్ను క్షమించు గౌరీ. నేను సరుకులు తేలేకపోయాను. ఇవాళ కూడా కట్టెలెవ్వరూ కొనలేదు. మనకు పెళ్ళైన ఎంతో కాలానికి నువ్వు గర్భవతివయ్యావు. కానీ నేను నీకు ఒక్క పూట కూడా భోజనం పెట్టలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఇందులో మీ తప్పేముంది? పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారు? అయినా ఇంతకాలం నాకు ఏ లోటు లేకుండా చూసుకున్నారు కదా! సరుకులు లేకుంటే ఏమైంది? మన పెరట్లో ఉన్న మామిడి చెట్టుకు కాయలున్నాయి కదా! వాటి రుచి ముందు మరే రుచైనా తక్కువే. నేను వెళ్లి కాయలు కోసుకొస్తాను. మీరలా కూర్చోండి అని చెప్పి గౌరి పెరట్లోకి వెళ్లి మామిడికాయలు తెచ్చింది. భార్యాభర్తలిద్దరూ ఆ మామిడికాయలు తిని కడుపు నింపుకున్నారు. ఈ మామిడికాయలున్నంత కాలం మనకి ఆకలి బాధ ఉండదు. కానీ మన ఇంటి పరిస్థితిని చూడండి. ఆ పైకప్పు పెంకులన్నీ పగిలిపోయాయి. మరికొద్ది రోజుల్లో వర్షాకాలం మొదలవుతుంది. అప్పుడు కురిసే వర్షాలతో మన ఇంటి పరిస్థితిని తలుచుకుంటేనే భయం వేస్తుంది. నువ్వు చెప్పింది నిజమే గౌరీ. కానీ వర్షాకాలం మొదలవ్వడానికి ముందే నేను ఏదో ఒక పని వెతుక్కుంటాను. విష్ణుపురంలో నా స్నేహితుడు కేశవుడున్నాడు కదా! వాడికి చాలా వ్యాపారాలున్నాయి. రేపు నేను వెళ్లి వాణ్ణి కలుస్తాను. మన పరిస్థితి గురించి చెప్పి ఏదైనా పనివ్వమని అడుగుతాను. నువ్వు నా పైన నమ్మకముంచు. రేపటితో మన జీవితంలోకి కొత్త వెలుగొస్తుంది. అని తన భార్యకు చెప్పాడు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజు తెల్లవారగానే శివుడు కేశవుడిని కలవడం కోసం విష్ణుపురం బయలుదేరాడు. చాలా దూరం నడిచి మధ్యాహ్న సమయానికి కేశవుడి ఇల్లు చేరుకున్నాడు. ఆ సమయంలో కేశవుడి ఇంట్లో ఏదో వేడుక జరుగుతుంది. దూరం నుండే శివుడిని గమనించిన కేశవుడు అతని దగ్గరకు వెళ్ళాడు. శివుడు కేశవుడిని పలకరించి తాను వచ్చిన పని గురించి చెప్పాడు. అది విన్న కేశవుడు తన మనసులో, ఒరేయ్! నీలాంటి వాళ్ళను ఎంతమందిని చూడలేదు. మొదట పని కావాలంటారు. తర్వాత ఏవో కారణాలు చెప్పి డబ్బులడుగుతారు. అయినా నీలాంటి వాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వెంటనే ఏదో ఒకటి చెప్పి వీడినిక్కడి నుండి పంపించెయ్యాలి. అనుకున్నాడు. కాని పైకి బాధ నటిస్తూ ఇలా అంటాడు. అయ్యో శివా! ఏం చెప్పమంటావు? నేనిప్పుడు నీకు పనిచ్చే స్థితిలో లేను. ఎవరి పాపిష్టి కళ్ళు పడ్డాయో తెలియదు కానీ, వ్యాపారాల్లో అన్నీ నష్టాలే. పనివాళ్లకు జీతాలివ్వలేక చాలా మందిని పని మాన్పించేశాను. ఇలాంటి పరిస్థితుల్లో నేను నీకు ఎలా పనివ్వగలను చెప్పు? అలా అనకు కేశవా! నీ దగ్గరకొస్తే ఏదైనా పని దొరుకుతుందని కొండంత ఆశతో వచ్చాను. దయచేసి ఇంకొకసారి ఆలోచించు. ఏ చిన్న పనైనా సరే నేను చేస్తాను. నేనెంత దయనీయ స్థితిలో ఉన్నానంటే కనీసం ఒక్క పూట తినడానికి కూడా మా ఇంట్లో భోజనం లేదు. అని శివుడు ఎంతో బాధతో చెప్పాడు. అందుకు కేశవుడు, నీ పరిస్థితి గురించి విని బాధపడడం తప్ప నేను మరేమీ చెయ్యలేను. నీకు కావాలంటే ఈ పూట భోజనం పెడతాను. కానీ నీకు మాత్రం పనివ్వలేను. కాబట్టి సమయం వృధా చేసుకోకుండా మరెక్కడికైనా వెళ్లి ప్రయత్నించు. అని చెప్పి కేశవుడు కాస్త భోజనం ఒక సంచిలో పెట్టి శివుడికిచ్చి వెళ్ళిపోయాడు. దాంతో చేసేది లేక శివుడు దిగులుతో తిరిగి ఇంటికి ప్రయాణమయ్యాడు. అలా వెళ్తున్న శివుడికి దారిలో ఒక చెట్టు కింద ఒక వృద్ధుడు కనిపించాడు.
అతను చూడ్డానికి చాలా నీరసంగా ఉన్నాడు. అయ్యా! ఎవరు మీరు? చూస్తుంటే చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు. మీకు నేనేదైనా సహాయం చేయగలనా? అవును నాయనా. నేను కాలినడకన కాశీ క్షేత్రానికి వెళ్ళాలని సంకల్పించాను. నా జీవితంలోని చివరి రోజులు ఆ విశ్వనాథుడి సన్నిధిలో గడపాలన్నది నా కోరిక. అన్నట్టు ఇక్కడకు దగ్గరలో ఏదైనా సత్రం ఉందా? వయసైపోయింది కదా! సమయానికి కాస్త కడుపులో పడకపోతే ఈ శరీరం ముందుకు నడవదు. అయ్యా! మీరు సత్రం చేరుకోవాలంటే చాలా దూరం నడవాల్సుంటుంది. మిమ్మల్ని చూస్తుంటే అంత దూరం నడిచే స్థితిలో ఉన్నట్టు లేరు. ఇదిగోండి ఈ సంచిలో భోజనం ఉంది. ఇది తిని కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకుని వెళ్ళండి. అని చెప్పి శివుడు తన దగ్గర ఉన్న భోజనం ఆ వృద్ధుడికిచ్చాడు. ఆ వృద్ధుడు భోజనం తిని అతని వివరాలు అడిగాడు. అప్పుడు శివుడు వృద్ధుడికి తన పరిస్థితి గురించి చెప్పాడు. అది విన్న వృద్ధుడు, చూడు నాయనా, నువ్వింత దయనీయ స్థితిలో ఉండి కూడా నీకు దొరికిన భోజనాన్ని నాకిచ్చావు. నీలాంటి మంచివాడికి ఇలాంటి పరిస్థితి కలగడం న్యాయం కాదు. ఇదిగో ఈ రాగి కడియం తీసుకో. ఈ రోజు పౌర్ణమి. ఈ రాత్రికి పున్నమి చంద్రుడిని చూస్తూ ఈ కడియం నీ చేతికి ధరించి మనసులో యక్షిణీ దేవతను ప్రార్థించు. నీకంతా మంచే జరుగుతుంది. తాత, ఈ కడియం ఏంటి? ఇది నీకు ఎక్కడి నుండి వచ్చింది? దీన్ని చేతికి పెట్టుకుంటే యక్షిణీ దేవత ఎందుకొస్తుంది? నాయనా, ఈ రాగి కడియం ఒక పుణ్యపురుషుడి ద్వారా నాకు లభించింది. పున్నమి రోజు దీన్ని చేతికి ధరించి యక్షిణీ దేవతను ప్రార్థిస్తే ఆమె మనం అడగక ముందే మనకు కావలసిన వాటిని ప్రసాదిస్తుంది. ఇంతకాలంగా దీని సహాయంతోనే నేను దాన ధర్మాలు, అన్నదానాలు చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడిపాను. ఇప్పుడు నాకు దీని అవసరం లేదు. నువ్వు ఆకలితో ఉండి కూడా నా ఆకలి గురించి ఆలోచించావు. ఇటువంటి మనసు కలిగిన వారికే దీని పొందే అర్హత ఉంటుంది. ఇక ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా వెంటనే ఇంటికి వెళ్ళు. ఇకపై నీకన్నీ మంచి రోజులే. అని ఆశీర్వదించి ఆ వృద్ధుడు వెళ్ళాడు. శివుడు ఆ రాగి కడియం తీసుకుని సంతోషంతో ఇంటికి వెళ్ళాడు. తన భార్యకు జరిగిందంతా చెప్పాడు. ఆ రోజు రాత్రి శివుడు ఇంటి బయట పున్నమి చంద్రుడిని చూస్తూ రాగి కడియం చేతికి ధరించి యక్షిణీ దేవతను ప్రార్థించాడు. ఆ మరుక్షణం దివ్య తేజస్సుతో యక్షిణీ దేవత ప్రత్యక్షమై, చూడు మానవా, ఈ రాగి కడియం నీ దగ్గర ఉన్నదంటే నీవు తప్పక ఉత్తముడివై ఉంటావు. అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇకపై నీ ఇంట సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు. నువ్వు ఏ పని చేసినా కూడా అది తప్పక ఫలిస్తుంది. ఇకపై నువ్వు సంపాదించే దానిలో సగభాగాన్ని ధర్మకార్యాలకు ఉపయోగించు. అలాగే ఆతిథ్యం కోరి ఎవరు నీ ఇంటికి వచ్చినా కూడా వారిని ఆదరించు. నీ ఇంట ఎల్లప్పుడూ అన్నదానాలు జరిపించు. ఇలా ధర్మబుద్ధితో నడుచుకుంటూ జీవితకాలం సుఖంగా జీవించు అని దీవించి ఆ యక్షిణీ దేవత అదృశ్యమైంది. శివుడు అతని భార్య గౌరి దేవతకు నమస్కరించుకుని సంతోషంగా ఇంట్లోకి వెళ్లారు. అక్కడ వాళ్లకు ఒక డబ్బు సంచి కనిపించింది. అరే! ఈ సంచిలో డబ్బుంది. అయినా గౌరీ, ఇది ఇక్కడికెలా వచ్చింది? మీకింకా అర్థం కాలేదా? ఇదంతా ఆ యక్షిణీ దేవత ఆశీర్వాదం. ఈ డబ్బుతో మీరు మిఠాయిల వ్యాపారం మొదలుపెట్టండి. మనకంతా మంచే జరుగుతుంది. అలాగే గౌరీ, నువ్వు చెప్పినట్టుగానే అతి త్వరలోనే మనం స్వచ్ఛమైన మిఠాయిల వ్యాపారం మొదలుపెడదాం. అలా శివుడు మిఠాయిల వ్యాపారం మొదలుపెట్టాడు. యక్షిణీ దేవత ఆశీర్వాదం ఇంకా రాగి కడియం మహిమతో అతని వ్యాపారం లాభాల బటలో నడుస్తుంది. శివుడు దేవత చెప్పినట్టుగానే తన సంపాదనలో సగభాగాన్ని ధర్మకార్యాలకు ఉపయోగించేవాడు. అలాగే తన ఇంట్లో ప్రతిరోజు పేదవారికి అన్నదానం చేసేవాడు. అలా శివుడి జీవితం ఎంతో తృప్తిగా, సంతోషంగా సాగుతుంది. ఇలా ఉండగా ఒకరోజు శివుడి ఇంటికి అతని స్నేహితుడు కేశవుడు వచ్చాడు. అరే కేశవా! నువ్వా? ఎలా ఉన్నావు? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అని శివుడు ఎంతో అభిమానంగా పలకరించాడు. అది విన్న కేశవుడు, నన్ను క్షమించు శివా. ఆ రోజు సహాయం కోసం నువ్వొచ్చినప్పుడు నాకు వ్యాపారంలో నష్టం వచ్చింది.
నా దగ్గర పని లేదని నీకు అబద్ధం చెప్పాను. కనీసం నిన్ను ఇంట్లోకి కూడా రమ్మని పిలవలేదు. డబ్బుందనే అహంకారంతో నేను నీ పట్ల ఎంతో నిర్దయగా ప్రవర్తించాను. ఆ రోజు నేను చెప్పిన అబద్ధమే కాలక్రమంలో నిజమై నాకు వ్యాపారంలో తీరని నష్టాలు తెచ్చిపెట్టింది. నేను ఉన్నదంతా కోల్పోయాను. ఇప్పుడు నా కుటుంబానికి తిండి కూడా పెట్టలేని పరిస్థితికొచ్చాను. ఇప్పుడు కానీ నాకు తెలిసి రాలేదు. ఆ రోజు నువ్వు పడ్డ బాధేమిటోనని. అందుకే ఒకసారి నిన్ను కలిసి నీకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాలని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. అరే మిత్రమా! నువ్వు నాకు క్షమాపణలు చెప్పాల్సిన పని లేదు. ఆ రోజు నువ్వు చేసిన దానికి నాకు నీపై ఎలాంటి కోపం లేదు. ఒక రకంగా చెప్పాలంటే దాని వలన నాకు మంచే జరిగింది. ఇక దాని గురించి మర్చిపో. రా ఇంట్లోకి వెళ్లి భోజనం చేస్తూ మాట్లాడుకుందాం. అని శివుడు కేశవుడిని లోపలికి తీసుకువెళ్ళి భోజనం పెట్టాడు. ఆ తరువాత కేశవుడితో ఇలా అంటాడు. కేశవా, ఇందులో కొంత డబ్బుంది. దీనితో తిరిగి నీ వ్యాపారాన్ని ప్రారంభించు. అలాగే ఇకపై సహాయం కోసం ఎవరు నీ దగ్గరికి వచ్చినా వాళ్లకు నీకు చేతనైన సహాయం చెయ్యి. వాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడు. ఎందుకంటే మనం ఇచ్చే డబ్బుల కన్నా ప్రేమగా మనం మాట్లాడే మాటే వాళ్లకు ఎంతో ఊరటనిస్తుంది. మిత్రమా, నువ్వు చెప్పిన మాట నేను నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అలాగే ఇకపై నేను కూడా నీలా ధర్మ మార్గంలో నడుస్తూ నా జీవితాన్ని గడుపుతాను. అని చెప్పి కేశవుడు వెళ్ళాడు. అలా శివుడు తన జీవితకాలం ఇతరులకు ఉపకారం చేస్తూ సుఖసంతోషాలతో జీవించాడు.